ఇంటెన్సివ్ రివిజన్ భాగంగా కొత్త ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ నాణ్యత ఉండాలి. రేషనలైజేషన్ పోలింగ్ స్టేషన్ పక్కాగా ఉండాలి. ప్రతి ఇంటింటి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నాణ్యతగా ఉండాలని జిల్లాలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్కు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నాణ్యతగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వాలన్నారు. బిఎల్ఓలకు, ఈఆర్ఓలు నుంచి శిక్షణ కార్యక్రమం జూన్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుందన్నారు. బిఎల్లు ప్రతి ఇంటిని జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు సందర్శించాలన్నారు. హేతుబద్ధీకరణ జాబితా జిల్లా నుంచి ప్రధాన ఎన్నికల అధికారికి పంపించడం జరుగుతుందన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 21వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 8 వరకు చేర్పులు, మార్పులు ఉంటాయన్నారు. వచ్చిన మార్పులు, చేర్పులు డిస్పోజబుల్ చేయుటకు జూలై 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు సమయం ఉందన్నారు. తుది ఓటర్ల జాబితా ఆగస్టు 22వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.